ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఊరి ప్రజలంతా కలిసి దుర్గాదేవి నవరాత్రులను నిర్వహించడానికి, దుర్గాదేవిని ప్రతిష్ఠించడానికి అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఊరి మొత్తానికి ఒకే దుర్గామాతను ప్రతిష్ఠించడానికి అందరూ ఒప్పుకుంటారు. దానికి తగ్గట్టు డబ్బులను కూడా ఇస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సోమయ్య, అతని భార్య లలిత ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. లలిత, అందరూ డబ్బులు ఇస్తున్నారు, కానీ మన దగ్గర తినడానికి తిండి కూడా లేదు. అవునండి, అని అనుకుంటూ వారిలో వారు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు వెళ్ళి మన దగ్గర డబ్బు లేదని విషయం సర్పంచ్ గారికి చెప్పండి. కానీ సర్పంచ్ గారు అందుకు ఒప్పుకుంటారంటావా? వారు ఒప్పుకుంటారు, మీరు ప్రయత్నించి చూడండి అని ఇద్దరు మాట్లాడుకుంటూ